ఇప్పుడు నిన్నటి రోజు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు కరీంనగర్లో నిర్వహింపజేసినటువంటి ఒక సమావేశంలో ఆయన ఏం మాట్లాడుతుండే ఏంటో ఆయనకి తెలిసి రావటం లేదా? అంటే వాస్తవంగా ఒక విధంగా చెప్పాలంటే ఎస్ఆర్ఎస్పిలో అంటే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో నీటి కొరత ఏర్పడటానికి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారే నైతిక బాధ్యత వహించాలి. నీ మాట ఎందుకు చెప్తున్నానని చెప్పంటే టిల్ నవంబర్ ఎండ్ హీ వాజ్ ది చీఫ్ మినిస్టర్. టిల్ నవంబర్ ఎండ్ హీ వాజ్ ది చీఫ్ మినిస్టర్. వీళ్ళ ఖరీఫ్కు సంబంధించి నీటి సరఫరా చేయబడే ఒక పరిస్థితులలో ఆనాడు మేడిగడ్డ కాలుష్యం ప్రాజెక్టే ఇట్ వాజ్ నాట్ అప్పటికి పియర్స్ కుంగిపోలే, అంటే వెలికి రాలే అది. ఇట్లా ఆనాడు నువ్వు మేడిగడ్డకి వెళ్ళి ఎల్లంపల్లి నుండి మిడిమానేరుకు నీటిని తరలింపజేసే అవకాశం ఉండి కూడా నువ్వు ఖరీఫ్ నీటి సరఫరాకు సంబంధించి నువ్వు మేడిగడ్డ నీటిని ఏదైతుందో తరలించే ప్రయత్నం చేయకపోవడంతో ఆ భారమంతా ఏదైతుందో ఎస్ఆర్ఎస్పి మీద పడ్డది. ఆ భారమంతా ఎస్ఆర్ఎస్పిపై పడడంతో వాళ్ళ ఎస్ఆర్ఎస్పి రబీకి వచ్చే వరకు నీటి కొరత ఏర్పడ్డది. నిజంగానే నవంబర్ గడ్డ ముందు నువ్వు ఖరీఫ్ పంట సందర్భంగా నువ్వు మేడిగడ్డకెళ్ళి అవసరం మేరకు నీటిని మేడిగడ్డకు తరలింప చేసి ఉన్నట్టయితే వెళ్ళి సమస్య ఉత్పన్నం కాకపోతుంది. అని ఒక విధంగా చెప్పాలంటే దీనికి కేసీఆర్ గారే పూర్తి స్థాయిలో నైతిక బాధ్యత వహించాలి. ఒకటి ఈజ్ ఏ టెక్నికల్ మిస్టేక్, రెండవది ఈశాన్య ఋతుపవనాలు ఏదైతుందో మనకి ఈసారి వర్షాలు కురియకపోవడం అనేది కూడా ఇంకొక అంశం అని చెప్పండి. వాస్తవాలు ఒక విధంగా ఉంటే ఏదైతుందో దాన్ని వీళ్ళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతో కరువు వచ్చింది. అసలు ఈ కరువు బాధ్యత నీది నాయన, ఈ కరువు బాధ్యత నీది అని చెప్పంటున్నా నేను. నీ వైఫల్యంతో వాళ్ళ తెలంగాణ ప్రజానీకం ఈ సమస్య ఎదుర్కొనే ఒక పరిస్థితి వచ్చిందని చెప్పంటున్నా. లేకుంటే ఏమంటాడు వీళ్ళ మిషన్ భగీరథ. అరే నేను మిషన్ భగీరథ ఇస్ ఏ టోటల్లీ ఇట్స్ నాట్ ఓన్లీ ఫెయిల్యూర్ ప్రాజెక్టే. అసలు సాంకేతికంగా ఏ విధమైనటువంటి ఒక మీరు దానికి కావాల్సినటువంటి ఒక పరిణామాలు పరిగణలోకి తీసుకోకుండా వీళ్ళ నిర్మాణం చేపట్టబడడంతో ఈ రాష్ట్రం అప్పుల ఊబిలోకి నెట్టబడడం జరిగిందని చెప్పంటున్నా. బేసిక్గా మిషన్ భగీరథ శుద్ధి చేయబడినటువంటి స్వచ్ఛమైన నీరును అందింపచేయటం, శుద్ధి చేయబడినటువంటి స్వచ్ఛమైన నీరుని అందింపచేయటం. వీళ్ళ క్లోరినేషన్ ప్రభావం ఏదైతే కేవలం 20 కిలోమీటర్ల ప్రవాహం వరకే ఉంటుంది. ఒకసారి 20 కిలోమీటర్ల ప్రవాహం దాటిపోతే క్లోరినేషన్ ఎఫెక్ట్ జీరో అయిపోతుంది. ఇట్స్ టెక్నికల్లీ దాన్ని ఏదైతుందో నీ కమిషన్ల కక్కుర్తితోని వీళ్ళ పైప్ కంపెనీలతో కమిషన్లు కుదుర్చుకోవడం ఏదైతుందో కక్కుర్తితోని వీళ్ళ రాష్ట్ర ప్రజానికి అప్పుల ఊబిలోకి నెట్టడమే కాకుండా వీళ్ళ ప్రజలు ఇవాళ తాగునీటి కొరకు ఏమన్నా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వస్తే కేసీఆర్ నైతిక బాధ్యత వహించాలని చెప్పంటున్నా. నేను అందుకోసం దట్స్ వై ఐ సెడ్ వీళ్ళ మిషన్ భగీరథకు సాంకేతికంగా అనుమతులు కల్పించినట్టు ఒక ఇంజనీరింగ్ అధికారి ఎవడైతే ఉన్నాడో ఐ వెంట్ ఆన్ రికార్డ్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ కౌన్సిల్లో వాళ్ళు ఉరి తీయాలని చెప్పాలని నేను చెప్పంటూ నేను నీ క్లోరినేషన్ ప్రభావం కేవలం 20 కిలోమీటర్ పరిధి వరకే ఉండి పరిస్థితులలో నువ్వు హౌ యూ హ్యావ్ ఎండోర్స్డ్ ఇట్ వాళ్ళు ఏమంటారు దాన్ని బ్లీచింగ్ పౌడర్ ఏదైతుందో బకెట్లో కలిపి ట్యాంక్లో పోయాలట. అంటే ఈ బ్లీచింగ్ పౌడర్ బకెట్లో కలిపి ట్యాంక్లో పోసేటువంటి ఒక పరిస్థితి మనం అమలు చేసుకోవదలుచుకున్నట్టయితే ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఎందుకే? అదే డీసెంట్రలైజ్ ప్రాజెక్ట్ ఏదైతే గ్రామాన నువ్వు రా వాటర్ అందుబాటులోకి తెచ్చి దాని శుద్ధికి సంబంధించి ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్స్ ఏర్పాటు చేసుకుంటే అయిపోతుండే. నువ్వు దాని ఆచరణలో ఏదైతుందో నువ్వు నిర్మాణాత్మకంగా వ్యవహరించకుండా ఈ రాష్ట్రంలో అప్పులోకి నెట్టడమే కాకుండా వీళ్ళ రాష్ట్ర ప్రజానీకం ఏదైతుందో అటు వ్యవసాయ రంగాన సాగునీటికి సంబంధించే కానీ త్రాగునీటికి సంబంధించే కానీ నిజంగా ప్రజలు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడితే దానికి కేసీఆరే నైతిక బాధ్యత వహించాలని చెప్పంటున్నా. స్టిల్ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో
ఏ పరిస్థితుల్లో కూడా పంటలు తడి ఆరిపోకుండా చూడటానికి కొరకు సాగునీటి లభ్యత ఉన్న మేరకు ఏదైతుందో నీటిని అందింప చేయడంతో పాటుగా విద్యుత్ ఏదైతుందో ఏ విధమైనటువంటి అంతరాయం లేకుండా ఏ విధంగా కొరత లేకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఏదైతుందో రైతాంగాన్ని పంటలు పండే విధంగా ఏదైతుందో అండగా నిలదొస్తుందని చెప్పి అంటున్నా. అదే త్రాగునీటికి సంబంధించి కూడా చెప్పండి, త్రాగునీటికి సంబంధించి కూడా అని చెప్పంటూ నేను ఎప్పుడైతే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు, డొల్ల ప్రాజెక్టు, అట్లే పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్స్, ఈ రెండింటిపై ఏదైతుందో జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయడం జరిగిందో కేసీఆర్ మైండ్ బ్లాక్ అయిపోయిందా. అటు కాళేశ్వరం ప్రాజెక్ట్ పై కానివ్వండి, ఇటు ఏదైతున్నదో ఈ యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ అట్లాగే పవర్ పర్చేసెస్ మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయడంతో ఏదైతుందో కేసీఆర్ మతి భ్రమించినట్టు మాట్లాడుతుందని చెప్పట, మతి భ్రమించినట్టు మాట్లాడుతుందని చెప్పంటున్నా. లేకుంటే ఏమంటాడు, మేడిగడ 2 పిల్లలు కుంగిపోతే ఏమైంది? అరే మనిషి గుండెగా పోయానికి ఇంకేం మిగులుతుందా? అసలు బేసికల్లీ కాళేశ్వరం ప్రాజెక్టే ఈజ్ బేస్డ్ ఆన్ మేడిగడ్డ. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఈజ్ బేస్డ్ ఆన్ మేడిగడ్డ. మేడిగడ్డ లేకుండా కాళేశ్వరం ప్రాజెక్టే లేదు. అసలు నీటిని ప్రాథమిక స్థాయిలో ఎత్తిపోసేటువంటి యొక్క బ్యారేజీ మేడిగడ్డ. నువ్వు మేడిగడ్డకెళ్ళి నీటి ఎత్తిపోస్తేనే అన్నారంకి వస్తాయి. అన్నారంకి వెళ్ళి నువ్వు ఏదైతుందో సుందీలకు ఎత్తిపోస్తావు, సుందీలకు వెళ్ళి ఎల్లంపల్లికి ఎత్తిపోస్తావు. అసలు మేడిగడ్డనే నీకు ఎత్తిపోసే అవకాశం లేకుండా అవకాశాన్ని కోల్పోతే నీకు అన్నారం నీళ్ళు ఎక్కడికి వెళ్ళి వస్తాయి? అన్నారం లేకుండా సుందీలకు ఎక్కడికి వెళ్ళి వస్తాయి? సుందీలకు లేకుండా ఎల్లంపల్లికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి వస్తాయి? మాట్లాడితే కొద్దిగా విచక్షణ జ్ఞానం కామన్ సెన్స్తో మాట్లాడాలి. వీళ్ళ మైక్ ఉంది కదా, నేను ఏదైనా మాట్లాడతా అని చెప్పి అనుకుంటే ఎట్లనే? వీళ్ళ కాళేశ్వరం ప్రాజెక్టుపై నేను టీవీ ముందుకు వస్తున్నా, రానాయన నేను ఎవడాపిండే ఇన్ని రోజులకి వెళ్ళి నువ్వు శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా ఏదైతుందో మాట్లాడే అవకాశం నీకుండే. శాసనసభలో ఏదైతుందో ఎప్పుడో దీనిపై ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఇరిగేషన్ శాఖ, మాట్లాడే అవకాశం నీకుండి. నువ్వు ముఖం చాటు చేసుకున్నావు, నువ్వు ముఖం చాటు చేసుకొని నేను టీవీ ముందుకు వస్తా, నేను టీవీ ముందుకు రాంగ అర్థం చూడా, నీకు టీవీ ఛానల్ దొరుకుతలేదు మాట్లాడదామంటే, నువ్వు మాట్లాడదా నీ టీవీ ఛానల్ దొరుకుతలేదా నాయన? ఇప్పటికైనా కాస్త ఏదైతుందో వికిల పరిస్థితి జరిగే ఈ రాష్ట్రాన్ని నువ్వు ఎంత అప్పులో ఉబులకు నెట్టాలో నెట్టినో నాయన. వీళ్ళు ఏ నిధులు నీళ్లు నియామకాలని చెప్పని వీళ్ళ రాష్ట్రాన్ని, వీళ్ళ తెలంగాణ నిరుద్యోగ యువత ఉద్యమించి వాళ్ళ ప్రాణ త్యాగాలతో ఏదైతే సాధించుకో తెలంగాణ వాళ్ళ కుటుంబం స్వార్థం కొరకు ఏదైతుందో ఈ రాష్ట్రాన్ని అప్పులోబులు నెట్టిందని చెప్పంటున్నా. ఇప్పటికే ప్రజానీకం ఏదైతే వాస్తవం గ్రహించి ప్రజలు మార్పు కోరిండ్రు. ఇలా 100 దినాల్లో 100 days, విత్ ఇన్ 100 days ఐఎమ్ టెలింగ్. నాకు 40 సంవత్సరాల సుదీర్ఘ ప్రజా జీవిత అనుభవం ఉందని చెప్పంటారు, 4 దశాబ్దాల ప్రజాజీవిత అనుభవం ఉందని చెప్పంటారు. ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిన 100 రోజుల్లో ఎన్నికల్లో చేసిన వాగ్దానం అమలు చేసేట ఒక ప్రభుత్వం ఏది చూడలేదని చెప్పంటున్నాయి. వైఎస్ రాజశేఖర గారు ఏదైతుందో రైతాంగానికి ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పింప చేయడానికి మరి తొలి సంతకం చేసిందే. ఇట్ వాజ్ వన్ ఆఫ్ ది కాంపోనెంట్ ప్రామిస్ మేడ్ ఇన్ ది ఎలక్షన్. కానీ ఇక్కడ నీకు మహిళలకు ఏదైతుందో ఉచిత రవాణా సౌకర్యం కానివ్వండి, 200 యూనిట్ల వరకు గృహావసరాలకు ఏదైతుందో ఉచిత విద్యుత్ సౌకర్యమే కానివ్వండి, 500 రూపాయలకి ఏదైతుందో మా ఆడబిడ్డలకి ఏదైతుందో ఇవాళ గ్యాస్ సిలిండర్ సౌకర్యమే కానివ్వండి చెప్పంటూ నేను గృహ నిర్మాణ కార్యక్రమం చెప్పంటూ దశాబ్దాల తరబడి ఏదైతుందో ఒక్క ఇల్లు కట్టే పాపన పోలేదని చెప్పంటున్నా. వీళ్ళు 100 రోజుల్లో ఏదైతుందో ఇట్ వాజ్ లాంచ్. నీకు భద్రాచలం 11th నాడు లాంచ్ చేసిందని చెప్పంటున్నా. మహిళలకు ఆడబిడ్డల సంక్షేమానికి సంబంధించి ఏదైతుందో నిన్న కాక మన ₹1 కోటి వరకు ప్రతి మహిళా సంఘానికి రుణ సౌకర్యం కల్పింపజేయబడే విధంగా చెప్పంటున్నా. ప్రతి ఆడబిడ్డకు మహిళా సంఘంలో సభ్యత కలిగిన ఆడబిడ్డకు ఏదైతుందో వీళ్ళు అనుకోని పరిస్థితుల్లో ఇవాళ ఏదైనా ప్రమాదం జరిగితే మృత్యుబాధ పడ్డట్టయితే ఆ కుటుంబాన్ని ఆదుకోవటానికి కొరకు ఏదైతుందో మరి 5 లక్షల రూపాయలకు ప్రమాద బీమా అని చెప్పని పేర్కొంటూ అమలు చేయబోతున్నామని చెప్పంటున్నా. ఇన్ని కార్యక్రమాలు అమలు చేస్తుంటే
ఎంప్లాయ్మెంట్ అని చెప్పంటున్నాను నేను. వీళ్ళు 3 మాసాలలో 30,000 మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించిన 3 మాసాల లోపలని చెప్పంటున్నాను. నువ్వు 10 ఏళ్లలో చేయలేని కార్యక్రమం 3 మాసాలలో ఏదైతుందో వీళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అమలు చేసిందని చెప్పంటున్నా. ఇవన్నీ జీర్ణించుకోలేక ఏం మాట్లాడు తొయ్యక చెప్పంటున్నా నేను. ఇలా బట్టగాల్చి మీద వేయాలన్నట్టు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఆలోచన విధానం కనబడుతుందని చెప్పి అంటున్నా. అటు బీఆర్ఎస్ఏ కానీ ఇటు బీజేపీ కానీ, బీజేపీ కూడా ఏం తక్కువ తినలేదని చెప్పంటారు. బీజేపీ 2 పర్యాయాలు అధికారానికి వచ్చింది, ఇక్కడ బీఆర్ఎస్ వచ్చినట్టు. ఎట్లయితే 3వ పర్యాయం ఇక్కడ బీఆర్ఎస్ తుడిచిపెట్టుకోబోయిందో జాతీయ స్థాయిలో బీజేపీ కూడా తుడిచిపెట్టుకోబోతుందని చెప్పంటారు. నిన్న పెద్దలు హోం అమిత్ షా గారు హైదరాబాద్కు వచ్చిందా. ఆయన 2014 ఎన్నికలు చేసే వాగ్దానం ఆయన గుర్తుకు రాదు. 2014 ఎన్నికలు ఆయన ఏం వాగ్దానం చేసిండో, విదేశాలలో మూలుగుతున్న నల్ల ధనాన్ని ఏదైతుందో స్వదేశానికి తీసుకురావటమే కాదు, ప్రతి పేదవాడి అకౌంట్లో 15 లక్షల రూపాయలు ఇస్తానడే. మరి మోడీ గారికి గుర్తుందో లేదో నాకు తెలియదు. ఆయన కిషన్ రెడ్డి గారిని గుర్తు చేయాలి. మోడీ గారికి గుర్తు లేకుంటే ఏదైతుందో కిషన్ రెడ్డి గారు గుర్తు చేయాలి. 2014 ఎన్నికల్లో మీరు ప్రజలు చేసిన వాగ్దానం ఏంటి? నువ్వు ఎంత నల్లధనాన్ని ఏదైతుందో దేశానికి తీసుకొచ్చినావు, ఎంత పేదవాడి అకౌంట్లో నువ్వు ఏదైతుందో ఆదుకోవడానికి, ఆ పేద కుటుంబం ఆదుకోవడానికి నువ్వు ఏ విధంగా ఆర్థిక సాయం నిర్వహిస్తున్నావు అని చెప్పంటుంది. నిరుద్యోగ యువతకు ఏదైతుందో ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారడా. ఇక మోడీ గారు కూడా ఇంకో కేసీఆర్ అయిండు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలంటే 10 ఏళ్ళలో ఎన్ని చేయాలనైనా 10 × 2 20 కోట్ల ఉద్యోగాలు నిరుద్యోగ యువత కల్పిత. ఎన్ని ఇచ్చినవే నువ్వు? అసలు భారతీయ జనతా పార్టీకి యువకులను ఓటు అడిగే నైతికత నీకున్నదే? ఈ దేశ నిర్మాణంలో యువకుల పాత్ర ప్రోత్సహించే విధంగా ఏదైతుందో 18 సంవత్సరాలకు ఓటుకు కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీ స్వర్గీయ రాజీవ్ గాంధీ గారిని అని చెప్పి అంటున్నా. ఈ దేశ నిర్మాణంలో యువకుల పాత్ర ప్రోత్సహించబడే విధంగా 18 సంవత్సరాల ఓటుకు కల్పించడం అని చెప్పి అంటున్నా. ఇక నీతి అవినీతి గురించి మాట్లాడితే పెద్ద పెద్ద మాటలు నిజంగానే అని చెప్పి అంటున్నాను నేను. ఇలా అవినీతిని అరికట్టబడే విధంగా ప్రభుత్వ పారదర్శకానికి ప్రతీకగా పనిచేయబడాలనే ఒక ఆలోచన తలపుతోని రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, సమాచార హక్కు చట్టాన్ని అమలు తెచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ అని చెప్పంటున్నా. ఇవాళ మేము సమాచార హక్కు చట్టాన్ని ఏదైతుందో యూపీఏ ప్రభుత్వం అమల్లోకి తెస్తే నువ్వేం చేసినవే? సమాచార హక్కు చట్టాన్ని నీరుగార్చే విధంగా ఇవాళ నిన్నగాక మనం సుప్రీంకోర్టు తీర్పిస్తే ఎలక్టరల్ బాండ్స్ ఏదైతుందో ఏ రాజకీయ పార్టీకి అనుగుణంగా ఎంతెంత పెట్టుబడులు సమకూర్చబడ్డాయని చెప్పని సుప్రీంకోర్టు ఏదైతుందో దాన్ని బహిరంగ ప్రకటింప చేయాలని చెప్పంటే, అదే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆ వాస్తవాన్ని కప్పిపుచ్చబడే విధంగా ఏదైతుందో మేము వాస్తవాన్ని బహిర్గత పరిస్తే మరి రాజకీయ పార్టీ చందాలు ఇచ్చేటోడు ఇయ్యడు. ఒరియమ్మ కొత్తగా అమ్ముతుందే అంటున్నా. బ్యాంకులు ఏదైతుందో రాజకీయ పార్టీలు చందాల కొరకున్నా అదే మీరు ఏ రాజకీయ పార్టీకి ఎవరెవరు ఏ విధంగా ఏ మేరకు ఆర్థిక సహాయం చేస్తుందో బయట పెట్టాల్సిన బాధ్యత సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిందని చెప్పంటున్నా. సుప్రీంకోర్టు ఏదో రివ్యూ పిటిషన్ డిస్మిస్ చేసింది. సుప్రీంకోర్టు రివ్యూ పిటిషన్ డిస్మిస్ చేస్తే మళ్ళీ వాళ్ళు ఏం పెడుతుండో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దాన్ని పరిశీలింప చేయాలన్నట. అంటే ఏంటి ఇప్పుడు కాన్స్టిట్యూషన్ అమెండ్ చేయాలి. ఇవి ఏం చేయాలి? కాన్స్టిట్యూషన్ అమెండ్ చేయాలి. ఇక దేర్ ఇస్ నో అదర్ గో. వీళ్ళ రాజకీయ పార్టీల యొక్క తప్పిదాలను కప్పిపుచ్చడానికి, రాజకీయ పార్టీల అవినీతి వీళ్ళు ఏ పెట్టుబడి వర్గాలను ఏ మేరకు ఏదైతుందో మరి ఫైనాన్స్ ఫండింగ్ పొందిందో అదంతా వెలికి వస్తే వాళ్ళ భాగవత బండారం బయటపడతాయని చెప్పని ఎస్బీఐ ఏదైతుందో ఇవాళ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరిధిలో పనిచేస్తున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎవరి పరిధిలో పనిచేస్తుంది అయ్యాల అమిత్ షా పరిధిలో పనిచేస్తూ అమిత్ షా గారి పరిధిలో పనిచేస్తుందని చెప్పేట ఇదేనా భారత రాజ్యాంగం నిర్వచించింది? లేకుంటే ఏమంటాడు, మేము మళ్ళీ ఒకసారి బీజేపీ అధికారానికి వస్తే ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తాం. అసలు ఈ దేశంలో మతపరమైన రిజర్వేషన్ కల్పించే ఒక అవకాశం ఉన్నదా?
వీళ్ళు ఏ వర్గమే కానీ సామాజిక వెనుకబాటుతనంతో మాత్రమే రిజర్వేషన్ సౌకర్యం కల్పించవచ్చు. అది హిందువులే కానీ ముస్లింలే కానీ. వీళ్ళ హిందువులకు కల్పించబడ్డ రిజర్వేషన్ కూడా వారిలో ఉన్న సామాజిక వెనుకబాటుతనాన్ని పరిగణలోకి తీసుకొని రిజర్వేషన్ సౌకర్యం కల్పించి దట్ ఈవెన్ ఫర్ ముస్లిమ్స్ ఆల్సో. వాళ్ళు ఉండే సోషల్ బ్యాక్వర్డ్నెస్ నాట్ ఆన్ రిలీజియస్ బేస్. అంత పెద్ద మనిషి అమిత్ షా గారు వారు ఏం మాట్లాడారు? వారు కూడా కిషన్ రెడ్డి గారి లెక్క మాట్లాడితే ఎట్లనే? అమిత్ షా గారు కూడా ఏదైతుందో హోంశాఖ మంత్రులు కిషన్ రెడ్డి గారి లెక్క మాట్లాడితే అది సమంజసమేనానే? ఈ దేశంలో మతపరమైన రిజర్వేషన్ కల్పించే అవకాశం ఉన్నాదే? నిజంగా తప్పిపోయిన మళ్ళీ మూడోసారి బీజేపీ ఎన్డీఏ అధికారానికి వస్తే ముస్లిం రిజర్వేషన్ కాదు నాయన, అసలు రిజర్వేషన్ రద్దు చేస్తారని చెప్పండి. తప్పిపోయిన మళ్ళీ మూడో పర్యాయం మోడీ గారు ప్రధానమంత్రి అయినట్టయితే ఎన్డీఏ బీజేపీ ఆధ్వర్యంలో అధికారానికి వచ్చినట్టయితే వాళ్ళు చేపట్టబోయే చర్య వీళ్ళ బలహీన వర్గాలకు ఏ రాజ్యాంగం అండగా నిలిచి వాళ్ళు ప్రత్యేకమైన హక్కుల సదుపాయాలు కల్పిస్తుందో అవన్నీ కూడా దీంతో రద్దు చేయడమే వాళ్ళ యొక్క ప్రక్రియగా చేపట్టబోతారని చెప్పండి. ఇవాళ ముస్లిం రిజర్వేషన్ అంటుంది. అసలు మోడీ గారికి అమిత్ షా గారికి ఏదైతుందో డూ యు నో వాట్ ఈజ్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్? ఎకనామికల్ వీకర్ సెక్షన్ రిజర్వేషన్ లో ఎవరు లబ్ధి పొందుతుండే? దోస్ హు ఆర్ అన్రిజర్వ్డ్ క్యాస్ట్. ఎకనామికల్ వీకర్ సెక్షన్ లో లబ్ధి పొందబోతున్నది ఎవరు? దోస్ హు ఆర్ అన్రిజర్వ్డ్ క్యాస్ట్. హూ ఆర్ ద అన్రిజర్వ్డ్ క్యాస్ట్? ది అప్పర్ క్యాస్ట్ ఆర్ ముస్లిం. ఇవాళ ఎకనామికల్ వీకర్ సెక్షన్ లో ప్రధానంగా లబ్ధి పొందుతున్నది ఎవరు? ముస్లింస్ లబ్ధి పొందుతున్నది చెప్పంట. నీకు తెలుసా? నీకు ఈ ఆలోచన నీకున్నా? అదే ఏం మాట్లాడతాడే ఆయన? నువ్వు రాజ్యాంగాన్ని సవరించి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చిన సంతోషం నాయన. అన్రిజర్వ్డ్ క్యాస్ట్కి ఏదో కొంత సౌకర్యం కల్పించాలని చెప్పని నువ్వు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తెచ్చినావు. సరే, దాని ముస్లింస్ కూడా లబ్ధి పొందుతున్నారు. బికాస్ దే ఆర్ ఆల్సో ఇన్ అన్రిజర్వ్డ్ క్యాస్ట్. మరి వాట్ ఎవర్ ది రిజర్వ్ క్యాస్ట్? సమాజంలో ఉన్నటువంటి బలహీన వర్గాల సంగతి ఏంటి చెప్పడుతున్నాను నేను మోడీ గారిని. ఇలా మోడీ గారు ఓబీసీ అంటే సంతోషం నాయన. మనం ఓబీసీకి ఏదైతుందో ప్రత్యేకంగా కల్పించడానికి హక్కులేంటే? దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత ఓబీసీ అనే నెపంతో ఏదైతుందో మోడీ గారు ప్రధానమంత్రి అయిందా? గడిచిన దశాబ్ద కాలంలో అదే ఓబీసీలకు సమాజంలో ఉన్నట్టుగా వెనుకబడ్డ తరగతులకు ఏదైతుందో మీరు ఏమైనా ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు ఒక్కటి చెప్పమని అంటున్నాం. ఇవాళ రాహుల్ గాంధీ గారు ఏదైతుందో కుల గణనతో గతం నుండి కల్పించబడుతున్న రిజర్వేషన్ ఏదైతుందో జనాభా దామాషాకు అనుగుణంగా సరిపోవటం లేదు. దాన్ని మరింత ప్రోత్సహించబడే విధంగా ఏదైతుందో అవసరం వస్తే ఇందిరా సోహాని కేసును ఉటంకిస్తూ 50% రిజర్వేషన్ చెప్పని బ్లాంకెట్ ఆర్డర్ పెట్టడం జరిగిందో దాన్ని సవరించే విధంగా రాజ్యాంగాన్ని సవరింపజేస్తా అని చెప్పి పేర్కొన్నది ఎవరు? కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు అని చెప్పి అంటున్నారు. ఎందుకొరకు? బలహీన వర్గాలకు అండగా నిలిచే విధంగా చెప్పంటాడు. ఈ దేశంలో ఆనాడైనా ఈనాడైనా సామాజిక వెనుకబడతానికి గురవుతున్నటువంటి దళితులే కానీ, బలహీన వర్గాలే కానీ, మహిళలే కానీ వారిని ఆర్థికంగా పురోభివృద్ధి పదవులు తీసుకుపోవడానికి కొరకు ప్రత్యేకంగా రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని ఆలోచించింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పంటున్నాడు. ఇలా భవిష్యత్తులో కూడా సమాజంలో నిరుపేద వర్గాలు సామాజిక వెనుకబడతకు గురైనట్టుగా దళితులు, ఎస్సీ ఎస్టీ, బలహీన వర్గాలు, బీసీ ఓబీసీ, మహిళలకు సంబంధించి చెప్పంటూ నేను ఈ కులగణనతో ఏదైతుందో రేపు దేశంలో ఇండియా కూటమి అధికారం రావడంతో ఏదైతుందో ఈ 50% ఆర్డర్ ఏదైతుందో ఇందిరా సోహాని కేసు ఉటంకిస్తూ మరి దాన్ని బ్లాంకెట్గా నిర్ణయింపజేయడం జరిగిందో దాన్ని సరిచేసి రాజ్యాంగ సవరణకు అనుగుణంగా బలహీన వర్గాల ప్రస్తుతం కల్పిస్తున్న రిజర్వేషన్ ఏదైతుందో వాళ్ళ జనాభా ప్రాతిపదికన జనాభా దామాషతో ఏదైతుందో దాన్ని మరింత పెంచే విధంగా, మరింత ప్రోత్సహించే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుందని చెప్పంటారు. అది ఏ రాజకీయ పార్టీకి వాస్తవాలకు అనుగుణంగా మాట్లాడాలని అంటూ నేను వెదర్ ఇట్ ఇస్ బీఆర్ఎస్,
బీజేపీ, లెట్ ఇట్ బి ఈవెన్ కాంగ్రెస్ పార్టీ ఆల్సో ఐమ్ టెలింగ్. వీళ్ళ కాంగ్రెస్ పార్టీ కూడా చెప్పట్టు నిర్మాణాత్మకంగా వ్యవహరించే పార్టీ ఈ దేశంలో ఒకే ఒక్క పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పట్టు, ఆనాటి నుండి ఈనాటి వరకు అని చెప్పట్టు. పేద ప్రజలకు అండగా నిలిచే ఒక రాజకీయ పార్టీ ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పంటున్నాం. దళితులకు, బలహీన వర్గాలకు, సామాజిక వెనుకబడకు గురైనటువంటి ఒక సమాజానికి అండగా నిలిచే ఒక ఏకైక రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పంటున్నాం. రేపు రాబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో వీళ్ళు ఏ తెలంగాణలో మార్పు కోరిండ్రో, తెలంగాణలో ఏ విధమైన మార్పు మనం చూసామో జాతీయ స్థాయిలో ఆ మార్పు చూడబోతున్నాం అని చెప్పి నేను పేర్కొంటామని చెప్పంటున్నాను. థ్యాంక్ యూ. ఈవిడ భాష కేసీఆర్ గారి దగ్గర నేర్చుకోవాలి. ఇప్పుడు ఆయన ఎప్పుడెప్పుడు ఏమేమి మాట్లాడిండు అనేది ఏదైతే ఉందో డిక్షనరీ తెరిస్తే తెలుస్తుంది. ఆయన ఎప్పుడెప్పుడు ఏం మాట్లాడిండు అది అంతా నేను మాట్లాడాలంటే నాకు నాలుగే తిరిగేది ఆయన. అదే నేనేమంటా ఆయన మాట్లాడే భాష నేర్చుకోవాల్సిన అగత్యం మాకు లేదు నాయన అంటున్నా. మాకు కొంత సాంప్రదాయం ఉన్నది, మా సంస్కృతి ఉన్నది. మేము ఏ భాష మాట్లాడేది ఏదైతుందో తెలంగాణ భాష కావచ్చు. అది మేము మాట్లాడే మాట తెలంగాణ భాష మీకు కొద్దిగా యాచగా కనబట్టాడు. ఎందుకంటే నువ్వు మాట్లాడితే నీకు ఈయన సొంపుకుంటుంది. కేసీఆర్ మాట్లాడితే సేపు ఈయన సొంపుకున్నది. అదే వాళ్ళు ఇంకో రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే నీ శివులలో ఏదైతుందో నీకు అది ఓత్తరు కదా, దాన్ని ఏమంటారు, సీసం పోసినట్టు ఉంది. అది రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే ఈ శివులలో సీసం పోసినట్టు. ఇందులో నువ్వు మాట్లాడితే నీకు ఇరు సొంపుకుండే, అది ఇంకోటి మాట్లాడితే చెవులలో సీసం పోసినట్టు ఉంటుంది. అందుకే ఎవరైనా కానీ మాట్లాడితే ఎదుటి వాళ్ళు కూడా ఆ విధంగా భాష ఉపయోగించగలుగుతున్నటువంటి ఒక ఆలోచనతో మాట్లాడాలని చెప్పండి. అది ఎవరు ఎక్కడ జారిస్తున్నా ఆయన తెలియాలి నాయన. ఇవాళ ఏదైతుందో దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉందా, దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది ఆయన. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారం ఉన్నది. మీరు మా పోటీ, మా పోరాటం జాతీయ స్థాయిలో ఏదైతే ఎన్డీఏ భారతీయ జనతా పార్టీ పోరాటం చెప్పంటాం. అది తెలిసి మాట్లాడాలి, అది తెలిసి మాట్లాడి నీలాగా ఏదైతుందో తెర ముందు ఒక్కటి తెర వెనుకొకటి కాదు. మా తెర ముందైనా తెర వెనుకైనా మా పోటీ పోరాటం ఏదైతుందో భారతీయ జనతా పార్టీతో అని చెప్పంటారు. థ్యాంక్ యూ. అరే మా రాజకీయ పార్టీ కేంద్ర కార్యాలయం అక్కడ ఉందా? మా రాజకీయ పార్టీ కేంద్ర కార్యాలయం అక్కడ ఉంది అంటున్నా నేను. హీ మస్ట్ నో. మా రాజకీయ పార్టీ కేంద్ర కార్యాలయం అక్కడ ఉందని చెప్పి అంటున్నా నేను. ఏ రాజకీయ పార్టీ కేంద్ర కార్యాలయం అయినా ఎక్కడ ఉంటుందో అక్కడికి వెళ్ళి సలహాలు సూచనలు మేము పొందుతాం. అది సహజం ఏ రాజకీయ పార్టీకి అయినా. కానీ ఇలా భారతీయ జనతా పార్టీ ఉందా, ఎవరో మిత్రులు భారతీయ జనతా పార్టీ కలవాలని చెప్పండి ఢిల్లీ పోతా అని చెప్పి అంటున్నాడు. ఎందుకు పోతున్నాయి మరి? వాళ్ళ కేంద్ర కార్యాలయం ఏదైతుందో ఢిల్లీలో ఉంది కాబట్టి ఢిల్లీ పోతా అని చెప్పి అంటుండు. ఇక్కడ మహారాష్ట్రకి వెళ్ళి ఏదైతుందో బీఆర్ఎస్ కలిసేట నాయకులు హైదరాబాద్కి వచ్చిండ్రా. ఎందుకు వచ్చిండ్రు? మీ కేంద్ర కార్యాలయం హైదరాబాద్లో ఉన్నది. మహారాష్ట్రకి వెళ్ళి ఏదైతే ఇక్కడ తల్లి వచ్చిండ్రు. మూత వరుస ఇంకేముంది అందులో.